హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 78. అసలే కింద పడిన శివాని నడుము టింగుమంటే అంతలో అశ్వత్ ఆమె మీద పడడంతో ఆమె వేసిన కేకకు వెంటనే అశ్వత్ పక్కకు జరిగి ఉన్నావా చచ్చిపోయావా అని అడిగాడు. ఆ మాటతో శివాని చంపేశావు కుదర సచ్చినుడా అని గట్టిగా అరిచింది. నేనేం చేశాను? నువ్వే కదా నన్ను నీ మీదకి లాక్కున్నావు. అంతగా కావాలంటే ఇలా ఆరుబయటెందుకు? లోపలికి వెళ్ళి బెడ్ మీద లాక్కుంటే అప్పుడు ఇంత దెబ్బ తగలదు కదా. అసలే చాలా గాపొచ్చింది అని అన్నాడు అశ్వత్. నువ్వు నీ డబుల్ మీనింగ్ డైలాగులు ఇంకాపు. మరిప్పుడు నా నడుముందో విరిగిపోయిందో అది చూసుకోవాలి నేను అని ఏడుపు గొంతుతో అంది శివాని. వామ్మో, నీ నడుము విరిగితే నాకు చాలా కష్టం శివ, చూద్దాం పద అని అన్నాడు అశ్వత్. తనను అతను శివ అని అన్నందుకు ఏదో ఒక మూల చిన్న హ్యాపీగా అనిపించినా అతను మాట్లాడిన మాటకి మాత్రం సర్వన కోపం రాగా, నా నడుము విరిగితే నీకేంటి కష్టం అని అడిగింది. అరే, నాకే కదా కష్టం. నేను టచ్ చేసిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే. నీతో నాకు చాలా బాగుంటుంది. మనిద్దరం త్వరగా పెళ్లి చేసేసుకొని ఒక డజన్ మంది బేబీస్ని టకా టకా కనిస్తే అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదు, ఓకేనా అని అన్నాడు అశ్వత్. ఆ మాటతో, ఏంటి, నీతో పిల్లలు కూడానా? అది కూడా డజన్ మంది? ఏ ఊరు మంది? అసలు ఎవరు నువ్వు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ ఐలాండ్లో పిచ్చి పట్టిన డాక్టర్ లాగా బిహేవ్ చేశావు. ఇప్పుడేమో పెద్ద తెలివైన వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు అని నడుం పట్టుకొని పడుకొనే అడిగింది శివాని. ఇప్పుడు ఇదంతా ఇక్కడే ఈ యాంగిల్లోనే చెప్పాలా అని అడిగాడు అశ్వత్. దాంతో విసుగ్గా ముఖం తిప్పుకుంది శివాని. నువ్వు లేస్తావా ఎత్తుకొని వెళ్ళమంటావా అని అడిగాడు అశ్వత్. శివాని ఏం మాట్లాడకపోయేసరికి రెండు చేతులతో ఆమెను ఎత్తుకున్నాడు అశ్వత్. దాంతో సీరియస్గా అతని వైపు చూసింది శివాని. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అనే పాటను హమ్ చేసుకుంటూ అక్కడి నుంచి ఆమెను తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు అశ్వత్. ప్రస్తుతం ఉన్న నడుము నొప్పి కారణంగా అతన్ని వారించలేక అతని వినలేని పాటను వింటూ సైలెంట్గా ఉండిపోయింది శివాని. ఆమెను తీసుకెళ్లి బెడ్ మీద వదిలి అశ్వత్ బయటికి వెళ్ళిపోయాడు. సచ్చినోడు, మెడిసిన్ కూడా ఇవ్వకుండా ఇలా బయటికి వెళ్ళిపోయాడేంటి? ఇప్పుడు ఈ నడుము నొప్పి ఎలా పోతుందిరా దేవుడా అని ఆమె ఇబ్బంది పడుతూ ఉండగానే బయటికి వెళ్ళిన అశ్వత్ ఒక బౌల్లో ఏదో ఆయిల్ లాంటిది తీసుకుని వచ్చాడు. అది చూసిన శివాని ఏంటి ఇది అని అడుగుతూ ఉండగానే ఒక్కసారిగా ఆ ఆయిల్ స్మెల్ ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయింది. ఆ స్మెల్ ఫీల్ అవ్వగానే శివానికి ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది. ఆ స్మెల్ ఇంకా ఇంకా పీల్చుకోవాలని అనిపిస్తున్నా కూడా ఐలాండ్లో ఉన్నప్పుడు మెడిసిన్తోనే అశ్వత్ చేసిన మాయలు ఆమెకు గుర్తుండడంతో స్మెల్ పీల్చుకోకుండా ఉండడానికి పక్కనే ఉన్న బెడ్షీట్ తీసుకొని నోస్కి అడ్డుగా పెట్టుకుంది శివాని. అది చూసి, ఏంటి, మళ్ళీ మాయలో పడిపోతావని భయమా అని నవ్వుతూ అడిగాడు అశ్వత్. శివాని ఏం మాట్లాడలేదు. సరే, వెనక్కి తిరిగి పడుకో అని అన్నాడు. ఎందుకు అని అడిగింది శివాని. ఎందుకంటే నడుముకు దెబ్బ తగిలింది కదా, ఆయిల్ అప్లై చేయాలి అని చెప్పాడు అశ్వత్. ఇప్పుడు నువ్వు నాకు ఆయిల్ అప్లై చేస్తావా అని అడిగింది శివాని. యా, చేస్తాను. చెయ్యకపోతే రేపటికి నీ పెయిన్ ఎక్కువైపోతుంది అని చెప్పాడు అశ్వత్. ఆ మాటతో శివాని బిత్తర చూపులు చూసింది. ఏంటి, సిగ్గా? అయినా నీ బాడీలో నాకు తెలియని పార్ట్స్ ఏమున్నాయిలే అని నవ్వుతూ అన్నాడు అశ్వత్. మైండ్ యువర్ వర్డ్స్ అశ్వత్, ఎందుకు ప్రతిసారి అదే టాపిక్ తీసుకొస్తావు అని విసుగ్గా అంది శివాని. ఆ టాపిక్ తీసుకొచ్చేలా నువ్వే చేస్తున్నావు. మర్యాదగా వెనక్కి తిరిగితే ఆయిల్ అప్లై చేస్తాను. నువ్వు 1 గంట రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని చెప్పాడు అశ్వత్. దాంతో ఇక తప్పక ఒక పక్కకు జరిగింది శివాని. దాంతో ఆమె టీషర్ట్ని కాస్త పైకి లేపి ఆయిల్ అప్లై చేశాడు అశ్వత్. అతని స్పర్శ ప్రతిసారి కొత్తగా తెలుస్తుంటే అటు ఇటు ఇబ్బందిగా కదులుతూ కాసేపటికి ఆ పెయిన్ని మరిపించేలా అతను మసాజ్ చేస్తూ ఉండడంతో పూర్తిగా బోర్లా తిరిగి చేతులపై తలపెట్టుకొని కళ్ళు మూసుకున్న శివాని ఆమెకే తెలియకుండా క్షణాలలో నిద్రపోయింది. నిద్రపోతున్న ఆమెను కాసేపు అలానే చూసిన అశ్వత్ ఏదో అనుమానం రాగా వెంటనే ఆమె నాడి పట్టుకొని చూశాడు. కాసేపటికి ఆ అనుమానం నిజమనిపిస్తుంటే ఆ వెంటనే బ్లడ్ శాంపిల్ తీసుకొని అదే ఇంట్లో ఉన్న తన ల్యాబ్కి వెళ్ళాడు అశ్వత్.
అక్కడ ఆ బ్లడ్ శాంపిల్తో కొన్ని టెస్టులు చేశాడు. దాంతో అతని అనుమానం 50% కరెక్ట్ అని తేలింది. ఇక పూర్తిగా తెలియాలంటే శివానికి స్కానింగ్ తీయాలని అనుకున్న అశ్వత్ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని తన ల్యాబొరేటరీకి తీసుకొచ్చాడు. అప్పటికి పూర్తిగా నిద్రలోకి జారుకున్న శివానికి ఇదేమీ తెలియడం లేదు. వెంటనే ఆమెకు తానే స్వయంగా స్కానింగ్ చేశాడు అశ్వత్. స్కానింగ్ చేస్తున్న అతనిలో ఏవేవో తెలియని భావోద్వేగాలు ఉప్పొంగుతుంటే అంత ఏసీలో కూడా అతని తలలో నుంచి చెమట చుక్కలు బయటికి వస్తున్నాయి. వాటిని తుడుచుకుంటూ స్కాన్ ఆపేసి శివానీని మళ్ళీ తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టాడు అశ్వత్. ఆ తర్వాత అతనికి ఆమెను వదిలి ఎక్కడికి వెళ్లాలనిపించలేదు. దాంతో ఆమె పక్కనే బెడ్పై పడుకొని ఆమె తలను తన ఎదపైకి తీసుకుని ఆమె చుట్టూ చెయ్యి వేసి జాగ్రత్తగా తన చేతుల్లో పొదివి పట్టుకొని పడుకుండిపోయాడు అశ్వత్. ఇక మరోవైపు ధీరజ్, నందిని ఇద్దరూ ఇంతకు ముందులా చాలా హ్యాపీగానే ఉన్నారు. ధీరజ్ తనతో ఇంతకు ముందులా ఉన్నందుకు నందినికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ నార్మల్గానే ఉంటున్నా కూడా పెళ్ళి వద్దు అని అంటున్నాడు ధీరజ్. ఇక జీవితా వికాసులకు కూడా ఆ విషయం మీద పదే పదే వాళ్లను డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. వికాస్ తన బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్తుంటే అతని వెంటే జీవిత కూడా బయలుదేరి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఇంట్లో ధీరజ్, నందిని మాత్రమే ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి రావడం, ఇది వాళ్ళ రొటీన్ అయిపోయింది. ఓ రోజు సాయంత్రం, నెక్స్ట్ వీక్ మనం ఆస్ట్రేలియా వెళ్ళాలి కదా అంది నందిని. యానందు వెళ్ళాలి, బట్ ఈసారి నేను ఒక్కడనే వెళ్తానులే, నువ్వు మురళి ఆఫీస్ చూసుకోండి అని అన్నాడు ధీరజ్. అదేం కుదరదు, నేను కూడా వస్తాను అంది నందిని. ఎందుకట, మీ ఫ్రెండ్ని కలవడం కోసమా నా కోసమా అని అడిగాడు ధీరజ్. మా ఫ్రెండ్ని కలవడం కోసం, అలాగే నిన్ను చూసుకోవడం కోసం కూడా అని అంది నందిని. ఓహో, ఓకే ఓకే, ఇద్దరికి టికెట్ బుక్ చేయమని మురళికి చెప్తానులే అని అన్నాడు ధీరజ్. ఓకే, నైట్ నీకోసం డిన్నర్ ఏం చేయమంటావు అని అడిగింది నందిని. ఆల్రెడీ నువ్వు నా పర్సనల్ వర్క్స్ అన్నీ చూస్తున్నావు, ఆ ఆఫీస్లో కూడా కష్టపడుతున్నావు, ఇక ఇంట్లో కూడా కుకింగ్ అవసరమా నీకు? ఇంట్లో కుక్కున్నారు కదా, వాళ్ళు చేస్తారులే, నువ్వు చేయకు అని అన్నాడు ధీరజ్. నిజం చెప్పు, నువ్వు నా వంట తినలేకపోతున్నావు కదా, అందుకే ఇలా అంటున్నావు కదా అని నడుంపై చెయ్యి పెట్టుకొని అడిగింది నందిని. దాంతో ఆమె చెయ్యి పట్టుకొని లాగిన ధీరజ్ ఆమెను తన ఒడిలో అడ్జస్ట్ చేసుకొని, లిజన్ నందు, నువ్వు ఏం చేసినా సరే నాకు ప్రెషియస్గానే ఉంటుంది, బట్ నువ్వు ఇంత హెవీగా కష్టపడుతుంటే కూడా నేను చూడలేను అని అన్నాడు ధీరజ్. ఇలాంటి మాటలకేం తక్కువ లేదు, కానీ ఎందుకు నన్ను మరి మానసికంగా అంత కష్టపడతావో నాకే అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంది నందిని. ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేసరికి ఆమె ముఖంలోకి చూసిన ధీరజ్, ఏంటి, మెంటల్గా నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నానని మనసులోనే అనుకుంటున్నావా అని ఆమె మనసును చదివినట్లుగానే అడిగాడు. దాంతో నందిని చిన్న స్మైల్ ఇచ్చింది. నందు, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఏం చేసినా సరే ఇష్టంగా చేయలేదు, నిన్ను దూరం పెట్టడం కూడా నీ మంచి కోసమే చేశాను అని అన్నాడు. సరే, అది వదిలే, అట్లీస్ట్ ఇప్పటికైనా మనం పెళ్లి చేసుకుందాం ప్లీజ్ అన్నది నందిని. చెప్పాను కదా, డాక్టర్ అశ్వత్ నా ట్రీట్మెంట్కి సరైన మందు కనుక్కుంటేనే ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ధీరజ్. ఆ మాటతో నందిని ముఖం ముడుచుకుపోయింది. నువ్వు ఫేస్ అలా పెట్టకు డార్లింగ్, మనం ఇప్పుడు ఇలా బాగానే ఉన్నాం కదా, పెళ్లి సంగతి వదిలే అని అన్నాడు ధీరజ్. అంటే ఇప్పుడు మన పెళ్లి డాక్టర్ అశ్వత్ చేతిలో ఉందన్నమాట అని అడిగింది నందిని. అంతే కదా అన్నాడు ధీరజ్. పెళ్ళంటే అశ్వత్ చేతిలోనే ఉంది, కానీ అంటూ అతని ఫేస్కి దగ్గరగా తన ఫేస్ను తీసుకువెళ్ళిన నందిని, రొమాన్స్ మన చేతిలోనే ఉంది కదా అంటూ కన్ను కొట్టింది. ఏ అమ్మాయిలా మాట్లాడవే అన్నాడు ధీరజ్. అమ్మాయిని కనుకే అడుగుతున్నా, అదే అబ్బాయినైతే ఎప్పుడూ అడ్వాన్స్ అయిపోయేవాణ్ణి అంటూ అతని చెంపపై గట్టిగా కొరికింది నందిని. ఏ మెంటల్, ఏంటి ఇలా కొరికేశావు అని బుగ్గపై రుద్దుకుంటూ గట్టిగా అన్నాడు ధీరజ్. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయడం లేదు, అందుకే నేను చేశాను అంటూ అతని ముక్కు పట్టుకొని లాగింది నందిని. ఏయ్, నీ విమెన్ హ్యాండ్లింగ్ ఆపుతావా అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు ధీరజ్. ఈసారి అతని మరో చెంపపై గట్టిగా కొరికి అతని మీద నుంచి లేచి బయటికి పరిగెత్తింది నందిని. ఏ రాక్షసి, ఆగవే అంటూ ఆమె వెంట పరిగెత్తాడు ధీరజ్.
నందిని అతనికి దొరకకుండా ధీరజ్ను వెక్కిరిస్తూ పరిగెడుతోంది. దాంతో ధీరజ్ ఇంకా ఉడుక్కుంటూ ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే అతనికి దొరకకుండా ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది. ఆమె వెనకే వెళ్ళాడు ధీరజ్. అలానే లాన్లోకి పరిగెత్తిన నందినికి అక్కడ పైపులో వాటర్ పోవడం కనిపించింది. దాంతో ఆమెలో ఒక చిలిపి ఆలోచన రాగానే వెంటనే ఆ పైప్ తీసి ధీరజ్ వైపు కొట్టింది. అది ఏమాత్రం ఊహించని ధీరజ్ ఫుల్గా తడిచిపోయాడు. అలా తడుస్తూనే వెళ్ళి ఆమె చేతిలోని పైపు లాగేసుకున్నాడు ధీరజ్. అతను ఎప్పుడైతే పైపు లాగేసుకున్నాడో ఇక క్షణం కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తింది నందిని. పైపు వదిలేసి ఆమె వెనక ఇంట్లోకి పరిగెత్తిన ధీరజ్కి ఎక్కడా ఆమె జాడ కనిపించలేదు. వెంటనే ఆమె రూమ్కి వెళ్ళాడు. అక్కడ కూడా నందిని లేకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయేవాడు కాస్త మళ్ళీ ఏదో డౌట్ వచ్చి అదే రూమ్లో ఉన్న కబోర్డ్ ఓపెన్ చేశాడు. అందులో చిన్నపిల్లలా నక్కి కూర్చుంది నందిని. ధీరజ్ను చూడగానే వెంటనే లేచి అక్కడి నుంచి పరిగెత్తబోయింది. వెంటనే ఆమెను లాగేసిన ధీరజ్ కదలనివ్వకుండా ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు. దాంతో అతని తడిచిన బట్టలు ఆమెను కూడా సగం తడిపేశాయి. మొదట అతని హగ్ నుంచి విడిపించుకోవాలనుకున్న నందిని కాసేపటికే ఆమెకే తెలియకుండా ఆ హగ్ను ఫీల్ అవ్వడం మొదలుపెట్టి నెమ్మదిగా అతన్ని హగ్ చేసుకుంది. ఆమెలో వస్తున్న తేడా అతనికి అర్థమవుతున్నా కూడా ఆమెను వదలలేక అలానే ఉండిపోయాడు ధీరజ్. నందిని అతని వైపు తిరిగి ఎదపై తలవాల్చి చిరుముద్దు ఇచ్చింది. ధీరజ్ ఆమె తలపై ముద్దు పెట్టాడు. నందిని మెల్లగా తన చేతిని అతని షర్ట్లోకి పోనించింది. తడిచిన అతని దేహం ఆమెలో కోరికను కలిగిస్తుంటే ఆమె హగ్లో అతను తనను తానే మైమరిచిపోతున్నాడు. వాళ్ళకే తెలియకుండా ఇద్దరి పెదవులు కలిసిపోతే ఆ ముద్దు కాస్త వాళ్ళ మధ్య హద్దులు చెరపడానికి సిద్ధమవుతుంది. ముద్దులోని గాఢత అధికమవుతుంటే ధీరజ్ చేతులు నందిని బాడీని కొలుస్తున్నాయి. మరో సెకండ్కి ఇద్దరు ఒక్కటవుతారనే సమయంలో ధీరజ్లో వివేకం మేల్కొని వెంటనే నందినిని దూరం నెట్టేశాడు. దాంతో ఉలిక్కిపడి అతన్ని చూసిన నందిని అతనిలో కనిపించిన అసహనానికి బిక్కచచ్చిపోయింది. ఆమెలో అహం దెబ్బతిన్నట్లుగా ఫీల్ అయింది నందిని. ఆమె ఫీలింగ్స్ని పట్టించుకోకుండా ఐఎమ్ సారీ నందు, కొంచెం అడ్వాన్స్ అయ్యాను అన్నాడు ధీరజ్. తప్పే ఉంది అన్నట్లు అతన్ని చూసింది నందిని. నందిని, నా లైఫ్ నా చేతిలో లేదు. నేను పూర్తిగా క్యూర్ అయ్యే వరకు నీకు ప్రేమను మాత్రమే ఇవ్వగలను, కానీ జీవితాన్ని ఇవ్వలేను. నా హెల్త్ పూర్తిగా సెట్ అయ్యి మన పెళ్ళయ్యే వరకు మనం మన హద్దుల్లోనే ఉండాలి. మన మధ్య ఇలాంటిది ఏమైనా జరిగితే ఆ ఊహే నేను భరించలేకపోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇంతకు ముందంటే వేరు, బట్ ఇప్పుడు నా హెల్త్ బాగోదని తెలిసిన తర్వాత కూడా మనం ఒక్కటైతే అది చాలా తప్పు. అందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవ్వాలి. ఈ గిల్ట్తో ఎప్పుడో పోయేవాడిని ఇప్పుడే పోతానేమో అని అన్నాడు ధీరజ్. అతను చెప్పే ఒక్కొక్క మాట ఆమెను విపరీతమైన బాధకు గురిచేస్తుంటే సారీ ధీరజ్ అంటూ తల తిప్పుకొని వాష్రూంలోకి పరిగెత్తింది నందిని. వెళుతున్న ఆమెనే చూస్తూ నిన్ను చాలా బాధపెడుతున్నాను నందు, ఐఎమ్ సారీ, కానీ ఇప్పుడు మనకి కొన్ని హద్దులు అవసరం అని మనసులోనే అనుకున్న ధీరజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాష్రూంలో ట్యాప్ ఆన్ చేసిన నందు గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ రోజు రిసార్ట్లో ఇద్దరు ఒక్కటైన విషయం ధీరజ్కి తెలిస్తే అతను చాలా ఫీల్ అవుతాడని ఆమెకు అర్థమైంది. కానీ ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? ఈ మంత్ తను పీరియడ్ మిస్ అయింది. ఈ మధ్య బాగా నీరసంగా ఉండి ఏమీ తినాలనిపించకపోవడంతో మర్నాడు ధీరజ్తో మాట్లాడి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంది నందిని. అందుకే అతన్ని కాస్త రెచ్చగొట్టింది. కానీ అతను ఇలా మాట్లాడతాడని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయితే ఆ విషయం ధీరజ్కి తెలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో. గిల్టీగా ఫీల్ అయితే తన హెల్త్ ఇంకా అప్సెట్ అవుతుంది. సో తనకు విషయం తెలియకూడదు. అలా తెలియకూడదు అంటే నేను ప్రెగ్నెంట్ అని ధీరజ్కి చెప్పకూడదు. కానీ ఇప్పుడు ఇది దాచిపెడితే దాగేది కాదు కదా. మరి అబార్షన్ చేయించుకుంటేనో? నో, నో వే. ఇది నాకు ధీరజ్కి పుట్టబోయే బేబీ. అలా నా చేతులతో నేనే ఎలా చంపుకుంటాను? కానీ ఎలా? అటు అబార్షన్ చేయించుకోకుండా ఇటు ధీరజ్కి చెప్పకుండా ఎలా మేనేజ్ చేయాలి అని తనలో తానే సతమతమవుతూ ఆలోచిస్తూ ఉంది నందిని. మరోవైపు విక్రమ్కి హగ్గిచ్చిన అక్షర తన రూంలోకి వెళ్ళి బెడ్పై వాలిపోయింది. ఆమె గుండె చప్పుడు ఆమెకే కొత్తగా వినిపిస్తోంది. విక్రమ్కి మరీ దగ్గరగా ఉండడం చాలా కష్టం. ఆయన 1000 వోల్ట్ కరెంట్లా ఉన్నారు అని మనసులోనే అనుకుంది. మెల్లగా అతని గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది అక్షర.
ఇక విక్రమ్ అక్షర వెళ్ళిపోయాక కూడా అతన్ని చుట్టేసిన ఆమె స్మెల్ని ఫీల్ అవుతూ అక్కడే కాసేపు టైం స్పెండ్ చేశాడు. అప్పుడే అతనికి తన మొబైల్ గుర్తొచ్చింది. అక్షరతో తన మూమెంట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకొని సైలెంట్లో పెట్టిన మొబైల్ను తీసి చూశాడు. అప్పటికే బోలెడన్ని మిస్డ్ కాల్స్ వచ్చినట్లు నోటిఫికేషన్ కనిపించింది. ఇన్ని మిస్డ్ కాల్స్ ఎవరి నుంచి వచ్చాయి అనుకుంటూనే మొబైల్ ఓపెన్ చేశాడు విక్రమ్. అందులో ఓ మిస్డ్ కాల్ సూర్యప్రతాప్ నుంచి, మరో మిస్డ్ కాల్ ధీరజ్ నుంచి వచ్చాయి. మిగిలిన మిస్డ్ కాల్స్ అన్నీ కూడా లాసీ నుంచే వచ్చాయి. ఆల్మోస్ట్ 30 మిస్డ్ కాల్స్ పైనే ఉన్నాయి. దాంతో ఆమె తన బర్త్డేకి విషెస్ చెప్పడానికి నైట్ 12కి ట్రై చేస్తోందని అర్థమైన విక్రమ్కి తిరిగి కాల్ చేయాలనే ఆలోచన లేకపోవడంతో ఫోన్ సైలెంట్లో నుంచి తీసేసి తన రూమ్కి వెళతాను మొదలుపెట్టాడు. మళ్ళీ ఇంతలోనే అతని మొబైల్ రింగ్ అయింది. మళ్ళీ ఆ కాల్ లాసి నుంచే అని అర్థమవడంతో ఈసారి ఇగ్నోర్ చేయలేక తీసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హాయ్ విక్రమ్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని అరిచినట్లుగా చెప్పింది లాస్య. థ్యాంక్ యూ లాస్య అని నార్మల్గా చెప్పాడు విక్రమ్. ఏమైంది విక్రమ్, ఇప్పటి వరకు ఎన్నిసార్లు కాల్ చేశాను, నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అడిగింది లాస్య. నథింగ్ లాస్య, ఫోన్ సైలెంట్లో ఉంది కూల్గా అన్నాడు విక్రమ్. ఓ అవునా, నువ్వింకా నీ వైఫ్తో బర్త్డే పార్టీ చేసుకున్నావేమో, అందుకే నా కాల్ ఇగ్నోర్ చేస్తున్నావేమో అనుకున్నాను అని అంది లాస్య. మరి అలా అనుకున్న దానివి మళ్ళీ మళ్ళీ కాల్ ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు విక్రమ్. కమాన్ విక్రమ్, మన పరిచయమైన ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా నేను నీ బర్త్డేకి విష్ చేయకుండా ఉన్నానా? అలా అని ఇప్పుడు ఎవరో వచ్చేసారని నేను విష్ చేయకుండా ఉంటానా? నిజానికి నాకు ఇప్పుడే నీ దగ్గరికి వచ్చేసి నీతో హ్యాపీగా ఈ డే మొత్తం స్పెండ్ చేయాలనుంది అని అంది లాస్య. ఓ సారీ, బట్ నాకు కుదరకపోవచ్చు లాస్య అన్నాడు విక్రమ్. ఆ మాటతో ఆమె మనసు బగ్గుమంటుంటే, ఎందుకు విక్రమ్ ఇలా మాట్లాడుతున్నావు, మన మధ్య ఎన్ని హ్యాపీ డేస్ ఉన్నాయి, అన్నింటినీ మర్చిపోయావా అని జీరబోతున్న గొంతుతో అంది లాస్య. షటప్ లాస్య, డోంట్ ప్లే ఎమోషనల్ డ్రామా. నీకు నాకు ఇద్దరికి ఇది సెట్ అవ్వదు. అండ్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక నా లైఫ్ అక్షరతోనే ఉంటుంది. ఇంకా జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడి బ్లేమ్ అవ్వకు. అండ్ నువ్వెప్పుడు నా ఫ్రెండ్గా ఫీల్ అవుతాను. ఫ్రెండ్లీగా ఎప్పుడైనా కాల్ చేయి, మాట్లాడతాను. అంతేకాని ఇంకా మన మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్లు మాట్లాడుకో అంటూ కాల్ కట్ చేసి అక్షర రూమ్కి వెళ్ళి చూశాడు విక్రమ్. అప్పటికే అక్షర డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళి తన రూమ్లో పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన అక్షర, అయ్యో మొద్దు నిద్రపోయాను, విక్రమ్ ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు, వెళ్ళేటప్పుడు కనీసం నేను చూడలేకపోయానే అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. ఆ తర్వాత రెడీ అయ్యి బయటికి వచ్చిన అక్షరకు విక్రమ్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో వెళ్ళి తొంగి చూసింది. అప్పటికి విక్రమ్ నిద్రపోతూ కనిపించడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ కిచెన్లోకి వెళ్ళింది. విక్రమ్ కోసం స్పెషల్గా స్వీట్ రెడీ చేసి అదే నైవేద్యంగా పెట్టి దేవుడి గుడిలో పూజ చేసుకుంది. ఇంతలో విక్రమ్ ఫ్రెష్ అయ్యి క్రిందికి రావడంతో, ఏమైంది విక్రమ్, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతానన్నారు కదా అని అడిగింది అక్షర. ఈ బర్త్డే నాకు నీతో కలిసి చేసుకోవాలనుంది అన్నాడు విక్రమ్. దాంతో అతను కోసం ఆమె చేసిన స్వీట్ను తెచ్చిస్తూ, అయితే టెంపుల్కి వెళ్దామా అని అడిగింది. వాట్, టెంపుల్కా అని అడిగాడు విక్రమ్. అవును విక్రమ్, నేను కాలేజీకి వెళ్ళే దారిలో ఒక టెంపుల్ ఉంది, వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బర్త్డే ప్లాన్ చేసుకుందాం అంది అక్షర. ఓకే, నువ్వు ఎలా చెప్తే అలానే అన్నాడు విక్రమ్. సరే రెడీ అవ్వండి, స్టార్ట్ అవుదాం అంటూ తన రూమ్కి వెళ్ళిన అక్షర విక్రమ్కి ఇష్టమైన రాయల్ బ్లూ కలర్ పట్టు శారీ కట్టుకొని సింపుల్ జ్యువెలర్తో రెడీ అయ్యి బయటికి వచ్చింది. అప్పటికే విక్రమ్ కూడా రెడీ అయ్యాడు. తన ఫేవరెట్ కలర్ శారీలో బయటికి వచ్చిన భార్యను అపురూపంగా చూసుకున్నాడు విక్రమ్. అయితే అక్షర కూడా విక్రమ్ను అలానే చూస్తూ ఉండిపోయింది. అందుకు కారణం విక్రమ్ కూడా రాయల్ బ్లూ కలర్ డ్రెస్లో చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నాడు. ఇక ఇద్దరూ కలిసి సంతోషంగా కలిసి గుడికి వెళ్ళాలని ఇంటి నుండి బయటికి వస్తుండగా ఇంతలో ఓ కార్ ర్యాష్గా వచ్చి వాళ్ళ ముందు ఆగింది. ఆ డ్రైవింగ్కి ఉలిక్కిపడి అక్షర ఒక్క అడుగు కూడా వెనక్కి వేసింది. విక్రమ్ ఆమెను పట్టుకొని ఆ కార్ వైపు సీరియస్గా చూడగా అందులో నుండి దిగిన వ్యక్తిని చూసి అక్షర విక్రమ్ల ఇద్దరి ముఖాలు ఒక్కసారిగా వాడిపోయాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.